బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ గురించి ఇటీవలి రోజుల్లో ఎన్నో రూమర్లు చక్కర్లు కొట్టాయి. లేటెస్ట్ గా కత్రినాపై మరో న్యూస్ నెట్టింట హల్చల్ చేస్తోంది. కత్రినా ప్రెగ్నెంట్ అంటూ బాలీవుడ్ మీడియా కోడై కూసింది. ఓ వీడియో ఆధారంగా క్యాట్ గర్భవతి అయిందని న్యూస్ వచ్చింది. లండన్ కి చెందిన కత్రినా అక్కడే బిడ్డకు జన్మనిస్తుందని కూడా కొందరు రాసుకొచ్చారు. అయితే ఈ విషయంపై తనదైన స్టైల్లో కత్రినా ఎలా తేల్చేసిందో చూడండి. గడిచిన వారం 10 రోజులుగా కత్రినా కైఫ్ పై నడిచిన పుకార్లు అన్నీ ఇన్నివి కావు. ఆమె గర్భం దాల్చినట్టు బాలీవుడ్ మీడియా కోడై కూసింది. దొరికిన ఒక్క ఫోటోను చూపించి ఆమె కడుపుతో ఉందని చెప్పుకొచ్చింది. ఇంకొంతమంది మరో అడుగు ముందుకేసి లండన్కు చెందిన కత్రినా కైఫ్ అక్కడే బిడ్డకు జన్మనిస్తుందని కూడా రాసుకొచ్చారు. ఇటీవలే తాను గర్భం దాల్చినట్టు హీరోయిన్ దీపికా పదుకొనె అనౌన్స్ చేసింది. ఆమె ప్రకటించిన కొన్ని రోజులకే కత్రినా కైఫ్ ప్రెగ్నెంట్ అంటూ కొంతమంది పుకార్లు రేపారు. గత నెలలో కత్రినా కైఫ్ తన భర్త విక్కీ కౌశల్తో కలిసి లండన్కు విహారయాత్రకు వెళ్లారు. విక్కీ తన 36వ పుట్టినరోజును లండన్లో జరుపుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోస్ కత్రినా తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. లండన్ పర్యటన ముగించుకున్న విక్కీ కత్రినా జోడీ ముంబైకి చేరుకుంది. ఎయిర్పోర్ట్లో కార్డ్ బ్లాక్ సూట్లో ఫోటోలకు ఫోజులిచ్చారు. కట్ చేస్తే కత్రినా కైఫ్ ఫ్లాట్ పొట్టతో కనిపించింది. విదేశీ పర్యటన ముగించుకొని ఇండియాకు వచ్చిన కత్రినా కైఫ్ ఎయిర్పోర్ట్లో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆమె గర్భం దాల్చలేదనే విషయం ఆ ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. దీంతో ఈ రూమర్లకు కార్డ్ చెక్ పెట్టారు. ఫ్లాట్ పొట్టతో కనిపించి అందరికీ షాక్ ఇచ్చారు. రెండు 2021లో విక్కీ కౌశల్ కత్రినా కైఫ్ పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం కత్రినా కైఫ్ పూర్తి స్థాయిలో తన కెరీర్ పై మాత్రమే దృష్టి పెట్టింది. గతేడాది టైగర్ 3లో నటించిన ఈ బ్యూటీ ఈ ఏడాది మేరీ క్రిస్మస్ సినిమాను రిలీజ్ చేసింది. తెలుగులో విక్టరీ వెంకటేష్తో కలిసి మల్లీశ్వరి సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తర్వాత బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగారు. టాప్ హీరోలతో నటించిన ఆమె సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. మొత్తానికి కత్రినా తాను ప్రెగ్నెంట్ కాదని తనదైన స్టైల్లో ఫోటోలకు ఫోజులిచ్చి రూమర్స్కి చెక్ పెట్టిందంటున్నారు ఫ్యాన్స్.